కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసి వెళ్ళిపోయింది. అందరం కోరుకుంటున్నాం, ప్రార్థన చేశాము, దేవుడా మళ్ళీ కరోనా వైరస్ మాత్రం రాకూడదు. బట్ ద సాడ్ థింగ్ ఇస్ మళ్ళీ వార్తలో మళ్ళా మొదలైందండి అలారం బెల్ల. కరోనా వైరస్ ఈ దేహాన్ని ఎఫెక్ట్ చేయగలదు, మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేయగలదు. బయటకి మనిషి శరీరంగా కనబడుతున్నప్పటికీ మనిషి లోపల ఆత్మ ఉంది. ఈ దేహానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. కానీ మనిషి లోపల ఉన్న ఆత్మకు ఒక వైరస్ పట్టింది. ప్రతి మనిషికి ఉందండి ఆ సమస్య. ఆ వైరస్ ఏంటంటే పాపము అనే వైరస్. జాతి మత కుల విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆ వైరస్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వైరస్ కి యాంటీ వైరస్ ఏంటి? ప్రతి మనిషి పాపపు బంధకాలలో ఏది చేయకూడదో దాన్నే చేస్తూ అపవిత్రమైన తలంపులతో మరి అబద్ధముతో కూడిన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చడం ద్వారా ఆ పాపం అనే వైరస్ నుండి మనకు విముక్తి కలుగ చేయాలని పరలోకం నుండి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు.